నైసిగా ఒకసారి రారా. అత్త వస్తున్నా. ఏంటత్త? మీద పట్టురా, బరువు ఉన్నది. అయ్యో నైసిగా చీరలన్నీ కింద పడతాను, కొంచెం లోపల పెట్టుకోరా. సరే అత్త. అరే నైసిగా ఆ చీర లోపల పెట్టి అక్కడ 4 బాటిల్ ఉన్నాయి, నింపి ఫ్రిడ్జ్ లో పెట్టరా. సరే అత్త. ఏంటి మమ్మీ అత్త అన్ని పనులు నాకే చెప్తాంది, అందుకే నేను అమ్మమ్మ వాళ్ళ నీకు రానంట. ఏం మాట్లాడుతున్నారా నైస్గా? ఇంకా చిన్న చిన్న పనులు కూడా చేసి పెట్టావా? మన ఇంటికన్నైతే ఏస్తావు కదా. మనం వచ్చినప్పుడు కొంచెం పని ఎక్కువ ఉంటుంది. అత్త చెప్పిన తర్వాత చేసుడు కాదు, చెప్పక ముందే అత్త నేను ఏమైనా హెల్ప్ చేయాలా అని అడగాలి. ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి పని చేస్తేనే పెద్ద అయిన తర్వాత ఇబ్బంది ఉండదు. అయినా అత్తకు పని చెప్పుడు ఇష్టమారా? పని బాగున్నది కాబట్టి ఏదో చిన్న పనులు చెప్పింది, కాయంత చేసి పెట్టవా? మన ఇంటికి కూడా మీ అత్త వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు నేను ఎన్నో పనులు చెప్తా, చేస్తారు కానీ నీ లెక్క అనుకుంటారా? ఇంకా వాళ్ళే వచ్చి అత్త ఏమైనా హెల్ప్ చేయాలా అని అడుగుతారా లేదా? అడుగుతారు మమ్మీ. అత్త నేనే తప్పగా అనుకున్నా. ఆగు మమ్మీ ఇప్పుడు వస్తా. అయ్యో నువ్వెందుకు అడుగుతానవురా? నేను అడుగుతా కదా, నువ్వు లోపల పోయి టీవీ చూడుపో. ఏంటత్త గిన్ని గనం బోలున్నాయి, నువ్వు ఒక్కదానివే అడుగుతావా? నేను హెల్ప్ ఎత్తావు. అయ్యో నా బంగారు తల్లి కదా, అత్తకు పని ఉన్నదని హెల్ప్ చేద్దామని వచ్చింది బంగారం.